విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఇరు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవగాహన సదస్సు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఏడీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కౌంటింగ్ అనంతరం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రౌడీ షీటర్స్ గా కేసులు నమోదు చేయబడ్డాయని, హద్దులు మీరిన నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కాస్త ఈయన ఏం చేస్తాడు, ఊరుకోవచ్చు కదా, మా అన్నయ్య కదా మాట్లాడుకోవచ్చు, ఏం చేస్తాడు, చిన్నగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మరి పోలీసులు ఊరుకుంటారా? పిస్టల్ ఫోటో పెట్టిన తర్వాత ఒకవేళ జరగకుండా జరిగింది మాకెందుకు అనుకుంటాం. మీ పోలీసులు మేము ఆలోచిస్తామంటే వీరికి చక్కగా లేనప్పుడు మనం ఎందుకు రాజీ చేయాలని ఆ సంగతి మనం చూసేద్దాం అనుకుంటాం. వెంటనే ఏం చేస్తామంటే ఆయన పిలిపించేసి ఒక ఎఫ్ఐఆర్ వేస్తాం, ఆర్మ్స్ యాక్ట్ కింద మరి చేస్తాం అనమాట. చేసి రిమాండ్కి పంపించాం. సార్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ సునీల్ వచ్చి అంటాడు అనమాట, సార్ మా అన్నయ్య సార్ వదిలేయండి సార్ అని అంటాడు. అవుతుందా? అవుతుందండి? సాధ్యం కాదు. కాబట్టి కోసం ఏం చేస్తున్నామంటే మన ఆవేశానికి పోయి ఏం చేస్తున్నాం, మనలో ఉన్న బంధుత్వాలను తెగదింపులు చేసుకుంటున్నాం, బంధుత్వాల్ని తెగదింపులు చేసుకుంటున్నాం, ఆవేశాలు పోతున్నాం, కొట్లాట్లకు దిగుతున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది కంతరికి కావాలంటే కేవలం క్షణికావేశం అనమాట. మనం ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిని, ప్రతి వ్యక్తికి ఉన్న ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటుంది, వారి యొక్క ఇష్టాలు ఉంటాయి అనే విషయాన్ని మనం అందరం కూడాను తెలుసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క ఇష్టాలు మనం గౌరవించినప్పుడే మనం ఏంటంటే ఫర్దర్గా ఎటువంటి కాన్సిక్వెన్స్ కూడా లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక స్వార్థంగా వెళ్ళిపోయి నేను చెప్పినట్టే జరగాలి అనుకునేటప్పుడు, లేకపోతే వీడు నా మాటే వినాలి, నా మాటే వేదం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ సందర్భంలోన గొడవలు జరగడానికి వీటన్నిటికీ కూడాను ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అటువంటి సంఘటనలు ఏవి కూడాను మీరు ఏవైతే అవాంఛనీయ సంఘటనలు మిగిలిన చోట్ల జరిగే అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏవి కూడా మన దగ్గర జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరూ కూడా ఉంటుంది. కుర్రవాళ్ళు ఎవరైనా సరే తెలియక ఏదైనా సరే ఏదంతా కూడా గెలిచినోడికి ఎలా ఉంటుందంటే ఊరి మీదకి వచ్చేసి బళ్ళు తీసేసి ఒకసారి ఊరి మీద తిరగడాలు, మందుగుండు సామాన్లు కేల్చడాలు, ఒకరినొకరు రెచ్చగొట్టారు, మీసాలు తిప్పడాలు, తొడలు కొట్టుకోవడాలు ఇవన్నీ చేస్తారు. విశాఖపట్నం సిటీలో ఉంటుందండి. ఇక్కడ సంబంధించి పెందుర్తిలో కూడా ఆ రోజు నేను పర్సనల్గా ఉంటాను. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి, 4 స్ట్రైకింగ్ ఫోర్సెస్ని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎవ్రీ విలేజ్ టచ్ చేస్తారు. ఇక్కడ ఏం లేదు, ఇది రాష్ట్రంలో ఎక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటి పెందుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు జరగబోయే కౌంటింగ్ డే తర్వాతను 2 days వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. తీసుకున్న జాగ్రత్తలు, ఎవరైతే ఏజెంట్స్గా వివిధ పార్టీల నుండి ఉన్నారో వాళ్ళు, కౌంటింగ్ డోరేజ్ కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎటువంటి ప్రొసెషన్స్ చేయకూడదు, అలాగే ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు, ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఇది సిటీ సైడ్ కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ పెందుర్తి ఏరియాలో ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామాల్లో సెన్సిటివిటీ ఉంటుంది. అనవసరంగా కేసుల్లో గొడవల్లో ఎవరూ ఇరుక్కోకూడదు. ఎలాగో పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ వస్తున్నాయి, వాటిని ఆస్వాదించండి తప్ప గొడవల్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ లేదు వెళ్తాము అంటే పోలీస్ సైడ్ నుండి చాలా టఫ్ యాక్షన్ ఉంటుంది. అది ఎటువంటి యాక్షన్ ఉంటుందనేది మీరు భీమిల్లో చూశారు, అదే యాక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. అందరూ కూడా ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.